ఇక విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే 2 గంటలు పూర్తి చేసిన జలవనరుల శాఖ అధికారులు 3వ గంటను కూడా ఎట్టకేలకు పూర్తి చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో బుడమేరు డైవర్షన్ చాలలకు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది అక్కడికి వచ్చి ఆపరేషన్ బుడమేరును పూర్తి చేశారు. బుడమేరు గండ్లను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు. లెఫ్ట్ బండ్కి సంబంధించిన 3 బండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ, సూచనలు కానీ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గంటకు కూడా డ్రోన్తో పాటు సర్వే చేస్తూ మరి వారిద్దరు ఇన్ని ఏజెన్సీలు కావాలంటే ఏజెన్సీలు బుక్ చేసుకోవడం కానీ, ఎవరైతే ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోమని వారు ఇచ్చినటువంటి మరి ఆదేశాలతోటి గత వారం రోజులుగా మరి ఏదైతే మా పని చేసేటువంటి ఏజెన్సీలు కానీ, అధికారులు కానీ ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున జోరు వర్షం ఊర్లు కుట్టుకుంటూ ఉన్నాం. ఈ రోజైనా కాదు, ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానలో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఎటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొందినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైనా తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పనిచేస్తాము. కాబట్టి అందరూ ఆశ్చర్యపోయేటువంటి విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు.